తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారాన్ని చేజిక్కించుకోబోతూ ఉంటే మనకి ఇక్కడ సోషల్ మీడియాలో ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైన మూత మోగుతూ ఉంది. అటు తమిళనాడులో విజయ్ ఆ విజిల్ మూత మోగుతూ ఉంటే ఇక్కడ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద కూడా మూత మోగుతూ ఉంది. కారణం ఏంటి అంటే కోర్స్ ఇద్దరు సినిమా హీరోలే, ఇద్దరు సినిమా పరంగా మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళే, అండ్ ఇద్దరు కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టారు. అందుకని చెప్పి ఇద్దరి మధ్య కంపారిజన్ తీసుకొని వస్తున్నారేమో. కానీ నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారిని విజయ్ని పోల్చడం అనేది దాదాపు 100కు 1,00,000 కోట్ల % తప్పు. ఎందుకంటే విజయ్ చాలా కమిటెడ్తో ఈ షార్ట్ టైంలోనే రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. విజయ్కి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన వ్యక్తిగత లైఫ్ను మీడియాలోకి తెచ్చేశారు. ఎప్పుడు విజయ్ మీడియా ముందుకు వచ్చో ఇంకో దగ్గరకు వచ్చో నా వ్యక్తిగత జీవితాన్ని మీరు తెచ్చారా, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారా, మీరు ఇది అది సానుభూతి పొందే ప్రయత్నం చేయలే, ఆ టాపిక్కే టచ్ చేయలేదు. వాళ్ళతో వీళ్ళతో పొత్తుల్లో కోసం వెంపర్లాడలే, వాళ్ళ జెండా వీళ్ళ జెండా, వాళ్ళ సొక్కాలు వీళ్ళ సొక్కాలు మోసుకుంటూ పోలే. ఇటువంటివి ఏవీ లేవు. ఏ ఊరికి పోతే ఆ ఊరి మాట మాట్లాడలే. చాలా క్లియర్ పాలిటిక్స్ చేశాడు, చాలా కమిటెడ్ రాజకీయాలు చేశాడు. అన్నిటికంటే మించి 2009లో ప్రారంభించినటువంటి వాళ్ళ ఫ్యాన్స్ క్లబ్ ఏదైతే ఉంటుందో దాన్నే రాజకీయ పార్టీగా మార్చి ఆ ఫ్యాన్స్ క్లబ్ని తన పొలిటికల్ నెట్వర్క్గా మార్చి పడేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ 12 ఏళ్ళు అయింది కొత్తగా పార్టీ పెట్టి. ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయాల్లోకి వచ్చి 16 సంవత్సరాలు దాటిపోయింది, 17 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో కాదు, కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు కూడా లేరు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎన్నికలోనే బూత్ లెవెల్ నుంచి కూడా క్యాడర్ ఏర్పాటు చేసుకొని వ్యక్తిగతంగా ఎంత తనను బద్నాం చేసే ప్రయత్నం చేసినా, జాతీయ పార్టీలు ప్రెజర్ చేసినా, పొత్తుల కోసం వెంపర్లాడినా, ఎక్కడే కూడా వెనకడుగు వేయకుండా, ఎక్కడ నాయిస్ చేయకుండా అద్భుతమైన విజయం సాధించినటువంటి విజయ్ని సొంతంగా పోటీ చేయలేక పొత్తులు పెట్టుకొని 4-5 పార్టీలతో పొత్తులు పెట్టుకొని చివరికి మాయావతి గారి కాళ్ళు మొక్కిన ఎమ్మెల్యే కూడా కాలేనటువంటి 2 సార్లు పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు పాపం పవన్ కళ్యాణ్ గారు. తర్వాత 2024లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కాగా ఎమ్మెల్యే అయి తర్వాత ఇప్పుడు ఏదో చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఒక పవర్ని ప్రోటోకాల్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. పోనీ ఇప్పటికైనా కనుక సొంతంగా పోటీ చేయగలుగుతా, సొంతంగా నేను రాజకీయాలుగా రాణించగలుగుతాను అని చెప్పి ఏమైనా మాట్లాడతారా? 15 ఏళ్ళు చంద్రబాబు గారు ఉండాలి, 15 ఏళ్ళు నేను ఆయన మోస్తూనే ఉంటా, 15 ఏళ్ళు ఆ జెండా మోస్తూనే ఉంటాం, అదే కదా ఆయన విధానం. నేను కదా, ఆయనే చెబుతున్నాడు కదా. మరి అటువంటిప్పుడు అసలు ఏమాత్రం కమిట్మెంట్ లేనటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని చాలా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసుకుంటూ బ్రహ్మాండమైన కమిట్మెంట్తో అధికారంలోకి రాబోతున్న విజయ్ అన్నతి కాలంలోనే జస్ట్ వెరీ షార్ట్ పీరియడ్ మరి విజయ్ని కంపేర్ చేయడం అసలు కానే కాదు. విజయ్ సినిమాలు పవన్ కళ్యాణ్ రీమేక్ చేసినంత ఈజీగా విజయ్ రాజకీయాన్ని కూడా పవన్ కళ్యాణ్ రీమేక్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో సొంతంగా రాణించగలుగుతాడని చెప్పి ఆ హోప్స్ కూడా వాళ్ళ అభిమానులు పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 15 ఏళ్ళు చంద్రబాబు గారి వాళ్ళ జెండాని నేను చేతపడతానని ఆయన బహిరంగానే చెబుతూ ఉన్నాడుగా. నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ విజయ్తో కంపేర్ చేయడం ఒక రకంగా విజయ్ని కూడా ఏమంటారు చిన్నగా చేసినట్లే. పవన్ కళ్యాణ్ రాజకీయం ఎక్కడైనా సీరియస్నెస్ కనిపిస్తుందా? ఇప్పటి కనీసం క్షేత్రస్థాయి క్యాడర్ పక్కన పెట్టి నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ లేరండి బాబు ఇప్పటికి కూడా. మరి ఇటువంటి రాజకీయ నాయకుడిని అటువంటి రాజకీయ నాయకునితో అటువంటి కమిటెడ్ వ్యక్తితో కంపేర్ చేయడం నాట్ ఫెయిర్ అనిపించింది.